సెక్రటరియట్ లా కులగణనకు సంబంధించిన మీటింగ్ జరిగిందట. ఈ తీన్మార్ మల్లనను కులగణనకు సంబంధించిన మీటింగ్ ఈయన కూడా పిలిచిండట. దాంట్లో జానారెడ్డి అన్నాడట కదా ఈ బీసీలను స్కిప్ చేద్దాం అన్నాడట. అనగానే తీన్మార్ మల్లన్ ఏమన్నాడ 42% మనం రిజర్వేషన్ కల్పిద్దాం, కులగణన చేస్తాం, మన మేనిఫెస్టోలోనే పేజీ నంబర్ 16 పేరా నంబర్ 1 ఉన్నది అని చెప్పేసి అన్నాడు. పేజీ నంబర్ 16 పేరా నంబర్ 1లో మన మేనిఫెస్టోలోనే క్లియర్ ఉన్నది 42% ఇస్తాను. మరి గిట్లెందుకంటే వాళ్ళు జానారెడ్డి సాపని అడిగినాడు. ఇక అంటే జానారెడ్డి తప్పు చెప్తాడనే విషయం చెప్పిండు. ఎందుకనేది నేను చెప్తా, జానారెడ్డి గురించి ఎందుకు మాట్లాడినది చెప్తాను. అలాగే స్వప్నారెడ్డి అనే ఆమె కేసు వేసింది, ఈ కులగణన చేయొద్దు లేకపోతే ఈ రిజర్వేషన్ ఇయ్యద్దని చేసింది. ఆ కేసు వేయించింది మీరు కాదా అని చెప్పేసి కూడా ఇదే జానారెడ్డిని అదే తాజ్ కృష్ణలో అదే బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం మీటింగ్ లో తీన్మార్ మల్లన్ అన్నాడు. అంటే ఇక్కడ తప్పు చేసి జానారెడ్డి అంటే తప్పు చేస్తానని చెప్పి. అలాగే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి దగ్గర పోయినట ఆయన ముఖ్యమంత్రి గారు దయచేసి అడ్వకేట్ జనరల్ గానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గానీ ఏ ఒక్కరు కూడా బీసీ బిడ్డ లేరు, బీసీలకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిండట. కానీ ఆయన ఇవ్వడం కుదరదని చెప్పిండట. ఇక రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. మన మీసం తిప్పి తొడగొట్టి మన తీన్మార్ మల్లన్న సవాల్ విసిరిండు. ఏమనంటే మరి బీసీలో మేము కులంలో తక్కువనా, మరి దేంట్లో తక్కువ కాదు, మేము అంటే ఏంటిదనే చూస్తాం, ఈ యొక్క తాజ్ కృష్ణలో స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళే మీ సంగతి ఏందనేది చెప్తాం అనేది విధంగా సవాల్ విసిరిండు, తొడగొట్టిండు, మీసం తిప్పిండు తీన్మార్ మల్లన్న. అసోంటి రేవంత్ రెడ్డి అసోంటి రెడ్డిల పార్టీలో నువ్వు ఎందుకున్నావు? బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్నా భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శించినావు ఒక బీసీ బిడ్డగా? అసలు బీసీ నినాదం అంటే తీన్మార్ మల్లన్నకు తెలుసా? బీసీ నినాదం అంటే ఏంటిది నేను చెప్తా ఒక్కసారి వినండి మిత్రులారా. నేను కూడా క్లియర్ గా చెప్తా, బీసీ నినాదం అంటే రాజకీయాలకు అతీతంగా చేయాలి. ఈ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం కూడా ఇలాంటి అడ్డమైన రాజకీయ నాయకులను పిలవద్దు బీసీ నినాదంకు సంబంధించిన బీసీలకు సంబంధించిన మీటింగ్ లా. ఎందుకంటే మీరు చేయాల్సింది ఒక్కటే, మేధావులకు కూడా చెప్తా ఉన్నా, రాజకీయాలకు అతీతంగా బీసీ నినాదం పోవాలంటే ఇవాళ నువ్వు ఏ పార్టీలు ఉండని ఎక్కడ బీసీ నిలబడ్డా ఆ బీసీలకు మాత్రమే ప్రచారం చేయాలి. రెడ్డిలకు వెలువలకు ఎవరికి నువ్వు ప్రచారం చేయొద్దు. కానీ నువ్వు చేసినావు, అది బీసీ నినాదం ఎట్లయితుంది? అది ఏ పార్టీ అయినా కావచ్చు, నువ్వు బీసీ బిడ్డ నిలబడ్డ ప్లేస్ లో నువ్వు అసలు ప్రచారమే చేయొద్దు. ఏ ఒక్క బీసీలు కూడా ప్రచారం చేయొద్దు. బీసీ బిడ్డ నిలబడ్డ బీసీ నినాదమే కరెక్ట్ అనుకుంటే బీసీ బిడ్డ నిలబడ్డ పూర నరసయ్య గౌడ్ నిలబడ్డ ప్లేస్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి నువ్వు ఎట్లా ప్రచారం చేసినావు? నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనం ప్రచారం చేయొద్దిగా. నిజంగా మీరు సిద్ధంగా ఉన్నావా? తీన్మార్ మల్లన్న నువ్వు సిద్ధంగా కూడా చెప్పు. నువ్వు అన్నావు కదా నా ఛానల్ తోని నేను నడిపిస్తా. ఇదే బీసీ నినాదం కరెక్ట్ అయితే బీసీ ఫోరం వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏం రఘు నీకు కూడా చెప్తా ఉన్నా, నా ఛానల్ కు 2 సార్లు స్ట్రైక్, అంటే 2 సార్లు అంటే 6 నెలలు నా ఛానల్ కు స్ట్రైక్ వేసిండు. మరి నీ బీసీ బిడ్డను, ఇదే మున్నూరు కాపు బిడ్డను, అయినా కూడా మున్నూరు కాపు బిడ్డనే తీన్మార్ మల్లన్న. మరి ఏ బీసీ వాళ్ళు అడిగినరు? ఒక బీసీ ఛానల్ పెడితే ఈ తీన్మార్ మల్లన్న బీసీ అయి ఉండి కూడా అల్లు మండుతాయి. ఈయన బీసీ నినాదం గురించి మాట్లాడతాడా? ఈయన స్ట్రైక్లు వేస్తాడు, ఈయన బీసీ నినాదం గురించి మాట్లాడతాడా? దయచేసి మిత్రులారా మీరు అందరూ కూడా స్పందించాలి. మళ్ళీ చెప్తాడు, బీసీ జర్నలిస్టులు మాట్లాడుతారు, వాళ్ళకు మనం అండగా ఉండాలి. నువ్వు ఎక్కడ అండగా ఉన్నావు? మాకు ఎక్కడ నువ్వు అండగా ఉన్నావు? నువ్వు పోయి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నావు, బీసీ ఫారాలు ఇస్తాడు, విడల్ సంగతి ఏం చేసినావు? విడల్తో మాట్లాడి ఒకసారి తెలంగాణ విడల్తో మాట్లాడి. మిత్రులారా ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు. కేవలం ఇదంతా కూడా ఒక రాజకీయ స్టంట్. అసలు ఇది ఒక రాజకీయ స్టంట్, ఇది ఒక రాజకీయ స్ట్రాటజీ, అంటే ఒక వ్యూహం, రాజకీయ వ్యూహం. ఏంటంటే ఇదే జానారెడ్డి, ఇదే జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ రెడ్డిలందరితో ఇలా రేవంత్ రెడ్డికి సమస్య. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఇలా బీసీ నినాదం అనేది ఒకటి వదిలితే వీళ్ళు ఎమ్మడి పడతారు, వీళ్ళందరినీ పక్క పెడితే ఇక రేవంత్ రెడ్డికి ఎదురుండదు అనే స్ట్రాటజీ అనే వ్యూహంతో ఈ యొక్క తీన్మార్ మల్లన్న పోతాడని నా యొక్క అభిప్రాయం. మరి మీ యొక్క అభిప్రాయం అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రులారా. దయచేసి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్.